సూర్య, నీతో కలిసి ఇలా మాట్లాడుకునే రోజు రావాలని నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో ఇప్పుడు తెలుసా? వచ్చిందిగా బుజ్జి. బుజ్జి, ఆ? నువ్వు మాటకు ముద్దు పేరు పెట్టి పిలుస్తుంటే నేను కాస్త తట్టుకోలేకపోతున్నాను. కంట్రోల్లో ఉండి బంగారం. పెళ్ళయ్యాక ఇక మన ఇష్టం. సూర్య, రేపు ఎంగేజ్మెంట్ అవుతుంది కదా, మళ్ళీ నేనెప్పుడు అన్నానని అనవు కదా? చచ్చా, ఎందుకంటాను? అన్నా కూడా వదలకు. నేనే కాదు, ఎవరు వద్దన్నా రేపు మన ఎంగేజ్మెంట్ అయిపోవాలి, అంతే. సూర్య, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను నాయనమ్మా, నువ్వే వచ్చావు. చూస్తుంటే నేను నీకు చెప్పాలనుకున్నది మన వాళ్ళు చెప్పేసినట్టున్నారు. నీకు హ్యాపీయే కదా? ఆ మాట నువ్వు అడగాల సూర్య. గ్రాండ్మా ఎదురు చూస్తుందే మన పెళ్లి కోసం. చేసుకుంటాగా నాయనమ్మా. రేపు ఎంగేజ్మెంట్ని సింపుల్గా చేసేద్దాం. పెళ్ళి మాత్రం జామ్ జామ్ అని మన రేంజ్లో చేసేద్దాం. ఏమంటావ్? నువ్వు బాగుంటే సరే అనేదానిరా. ఇప్పుడు అనలేను. గ్రాండ్మా, ఏంటి మీరు అనేది? వద్దమ్మా, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో మీ పెళ్లి జరగటం మంచిది కాదు. నాయనమ్మా, అయ్యో, వేరేలా అనుకోకు బావా. అమ్మ మీ మాట చెప్పడానికి ఎంతో బాధపడింది. దేనికి బాధ? బాధ ఉండదా చెప్పు సూర్య. బాధెందుకు? మా పెళ్లి జరగాలనే కదా గ్రాండ్మా కోరుకుంటుంది. తని మాట చెప్పలేదనే కదా ఆగుతుంది. చెప్పాక ఇంకెందుకు ఆగడం? సామాన్య, తన వ్యాధి గురించి తెలిసి మాట్లాడుకు. పెద్దవాళ్ళు చెప్తుంది అర్థం చేసుకో. అమ్మమ్మ ఊరికే ఏం చెప్పదు. చెప్పిందంటే ఎంతో ఆలోచించుంటుంది. అవును సామాన్య, కష్టం అనిపించినా చెప్పక తప్పదు. నా మాట విను. వాడికి నయమయ్యేంత వరకు ఆగుదాం. ఎందుకు ఆగటం? నేనేమన్ను, బానే ఉంటాను. ఇప్పుడున్నట్టు తర్వాత ఉండదు బావా. తాళి కట్టాక సామాన్య నీ వైఫ్ కాదంటే, అయ్యో పాపం సామాన్య లైఫ్ ఏం కావాలి? నో, నేను సూర్యన్ తప్ప నా భర్తగా ఎవరిని ఊహించుకోలేను. అంతవరకు వెళ్ళకూడదు అనుకుంటే మీ పెళ్లి ఆగాలి. నేను ఒప్పుకోను. నీ వ్యాధి తగ్గే వరకే బావా. తగ్గాక చేసుకోవచ్చు. కుదరదు. రేపు ఎంగేజ్మెంట్ అయిపోవాలి. నువ్వు తర్వాత వెంటనే మా పెళ్లి కూడా అయిపోవాలి. అవ్వకూడదని చెప్తున్నాను. నా మాటకి ఎదురుండకూడదు. నేను చెప్పిందే జరగాలి. నేను చెప్పినప్పుడే ఎంగేజ్మెంట్ జరగాలి. అర్థమైందా? సరే నాయన, నీ ఇష్టం.
గండం గడిచింది. అత్తయ్యగారు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి జయంతి? వాడేమన్నా పరేవాడా? నా మనవడేగా. ఏంటి చిన్న తాలా చూస్తున్నావు? అమ్మమ్మ చెప్పింది నిజమే కదా, తను అమ్మమ్మ మనవడే కదా. నువ్వొక దానివి నా ప్రాణానికి తగులుకున్నావు. నీ తల పగలు కొట్టుకున్నదే కాకుండా మావి పగలు కొడుతున్నావు. ఇదంతా నీ వల్ల కాదు. పెద్ద బావగారు, మీరేం చేస్తున్నారో చూడాలి. పెద్ద బావగారు, బావగారు ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్విచ్చిన పిచ్చి కౌంటర్కి మీ పిచ్చి ఎలా వదిలించాలని ఆలోచిస్తున్నాను. నీ ప్లాన్స్ వర్కౌట్ కావని ఇంకా అర్థం కాలేదా? నీకు అర్థం అయ్యేలా చేస్తాను. నువ్వెన్ని చేసినా మా బావకు సామాన్యకు పెళ్లి చేయలేవు, మమ్మల్ని విడగొట్టలేవు. అది మీరు కలమము అన్నంత దూరం వెళ్ళాక తెలుస్తుంది. నువ్వు మా బావలా సామాన్యకి దగ్గరవ్వాలని చూసినా వ్యాధి ఎఫెక్ట్ ఆపుతూనే ఉంటుంది. ఆపితే ఆగిపోవటానికి వీడు సామాన్యుడు కాదు, ఆదిత్య. ఆ సామాన్యతో నీ వాడి పెళ్లి జరిపిస్తా జరిపించలేవు అని నువ్వు ఏ హోప్తో మాట్లాడుతున్నావో దాన్నే లేకుండా చేస్తా. సూర్యగాడి నోటితోనే వాడికే పిచ్చి లేదని చెప్పిస్తా. ఛాన్సే లేదు. నేను తెప్పిస్తాను బేబీ. నీ వల్ల కాదు. కాదు అన్నది చేయటం నాకు మహా సరదా. చూస్తూ ఉండు, నా వల్ల కాదు అని నువ్వన్నది ఎలా అవుతుందో. పిచ్చి పోతుంది, ఆగిన ఎంగేజ్మెంటు అవుతుంది. సూర్య నో చెప్పలేడు, రింగు తొడగాల్సిందే సామాన్యకి. ఓకే, నీ ప్రయత్నం నుంచి అది సక్సెస్ కాకుండా చెయ్యలేవు. చూడు, నువ్వే చూస్తావు. సరే చూపించు, చూస్తాను. సమంత, ఇక నిన్ను గెలవనివ్వను. వాడి పిచ్చికి ఫినిషింగ్ టచ్ ఇస్తాను, నువ్వే చూస్తావు. బాయ్, ఉంటాను. నమస్తే జయంతి గారు. నమస్కారం కోటేశ్వర గారు, ఏంటిలా వచ్చారు? సూర్యబాబు సైన్ కావాల్సి వచ్చిందమ్మా, పెట్టించుకుని వెళదామని వచ్చాను. బాబు ఇంట్లోనే ఉన్నారమ్మా? ఉన్నాను కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బాబు? వాడిని అడిగారు. ఏమ్మా, తగ్గలేదా? తగ్గితే ఇలా ఎందుకుంటానండి? అమ్మా, కాస్త నువ్వు ఆగు. నేనే మాట్లాడానురా, ఇంకా మాట్లాడంలే. అంకుల్, సైన్ కోసం వచ్చారు కదా, చేయించుకోండి. బాగా గుర్తు చేశారమ్మా. బాబు, సైన్ పెడతారా? దేనికా సైను? అదే బాబు, ఛత్తీస్గఢ్ చమన్లాల్ గారి
ప్రాజెక్ట్ టెండర్ వేశాం కదా. ఓ, ఆ 500 crores ప్రాజెక్ట్ మనకే వచ్చిందా? మనకు కాక ఇంకెవరికి వస్తుందమ్మా, మనకే డిక్లేర్ అయిపోయింది. %5 చెక్ పంపించాలి బాబు. చెక్ మీద అగ్రిమెంట్ మీద ఓ 2 సైన్లు చేస్తే వెంటనే పంపించేస్తాను. వర్క్ స్టార్ట్ అయిపోతుంది బాబు. వావ్, సూపర్, కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. బాబు ఒకసారి అగ్రిమెంట్ చదివి సంతకాలు పెట్టండి. దొరికేవరా, వాడతా, నీ పిచ్చి వదిలిస్తా. హలో. హలో మిస్టర్ కోటేశ్వరరావుజీ, ఎవరు? मैं छत्तीसगढ़ से चमनलाल जी पीए बात करता हूँ. సార్ మై హిందీ కొంచెం కొంచెం ఆతా, తెలుగు మే బోలో. నాకు ఈ తెలుగు కొంచెం కొంచెం వచ్చు. యూ డోంట్ వర్రీ. అమ్మయ్యా, బతికించారు. చెప్పండి. 25 crores డీడీ అగ్రిమెంట్ పంపిస్తున్నారా? ఆ పని మీదే మా సార్ ఇంటికి వచ్చాను సార్. అగ్రిమెంట్ చదువుతున్నారు, సైన్ చేసేస్తారు, వెంటనే పంపించేస్తాను. ఆయన సైన్ చేస్తే చల్లదనే మీకు ఫోన్ చేశాను కోటేశ్వరరావుజీ. ఎందుకు చెల్లదండి, ఆయన మా బాసు. కోటేశ్వర గారు, స్పీకర్ ఆన్ చేయండి. మీ బాస్కి పిచ్చి కొంచెం ఉందని తెలిసింది. చేసింది చేయలేదని, ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండటం లేదని మాకు తెలిసింది. ఇప్పుడు సైన్ చేసి ఆ తర్వాత చేయలేదు అంటే అంటే మాత్రం మీకు లాస్ ఏంటి జీ? లాభం వస్తే కుచి నహీ జీ, లాస్ వస్తే మీ బాసు ఫ్లైట్ ఫిరాయిస్తే. మేము ఆస్తులు అమ్ముకొని పోవాలి. అలా ఏం జరగదండి. వ్యాపారంలో మేము ఎవరిని నమ్మమండి. వారికి తగ్గాక మెడికల్ రిపోర్ట్స్ పంపించమనండి, అప్పుడు సైన్ చేయమని చెప్తాం. ప్రాజెక్ట్ మీకే అప్పగిస్తాం. అప్పటి వరకు ఇవ్వం. ఏమీ అనుకోవద్దని మీ బాస్కు చెప్పండి. ఉంటామండి. ఓకే. పిచ్చర్. ఇప్పుడు ఏం చేయాలి సార్? కోటేశ్వరరావు గారు, నాకే వ్యాధి? చెప్పండి బాబు, ఏంటో చెప్తున్నారు? ఏం లేదు, మీరు వెళ్ళండి. కోటేశ్వరరావు గారు, మీరు వెళ్ళండి. వస్తాను బాబు, ఉంటానమ్మా. సమంత, ముందు నిన్ను వాడి పక్కన లేకుండా చేయాలి. రే నాన్న, కాంట్రాక్ట్ గురించి ఆలోచించకరా, తర్వాత మనకే వస్తుంది. ఇదిగో, రాకపోయినా బాధపడద్దు. మనకేమన్నా డబ్బు లేదా? ఆ డబ్బు వస్తేనే గాని ఇల్లు గడవదు అనుకోవడానికి. నీ ఆరోగ్యం ముఖ్యంరా, కోట్లు కాదు. రే, ఆ సేటుకంత అనుమానం ఉన్నప్పుడు అది సైన్ చేయకపోవడమే మంచిదిరా. నేను చెప్పేది వింటున్నావా? నువ్వు వెళ్ళు, నీ గదికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళు నాన్న, ఈ విషయం గురించి నువ్వు పట్టించుకోకు, ఆలోచించుకో. వెళ్ళు వెళ్ళు. ఇంకేం చేస్తాను, వెళ్తాను.
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? దేవుడా, ఏంటయ్యా మాకీ కష్టాలు? ప్లాన్ ఏ ఫ్లాప్, ప్లాన్ బి అప్లై చేస్తా, అది ఫ్లాప్ అవ్వదు. బావా, ఫీల్ అవుతున్నావా? ఎలా సార్, ఎలా ఫీల్ అవ్వకుండా ఎలా ఉండమంటావు? తప్పించుకోవడానికి చెప్పిన వ్యాధి నేను తప్పించుకోలేని విధంగా నన్ను లాక్ చేస్తుంది. ఆడిన అబద్ధం నిజమై నా చేతులు కట్టేసింది. నేను నా కంపెనీకి చైర్మన్ అయి కూడా నా సైన్ యూజ్ లేనిదైంది. నేను యూజ్లెస్ ఫెలోనయ్యాను. బావా, ఏంటా మాటలు? మనం ఏమైనా సరదాకి నీకు డిసీజ్ వచ్చిందని చెప్పామా? లేదు కదా. చెప్పి ఏం సాధించాను సార్? వాడు ఎదురుపడినా ఏం చేయగలిగాను? ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఏమీ చేయలేదు. ఆ టైం వస్తుంది బావా. ఈలోపు ఎన్ని భరించాలి? వ్యాధి లేదని చెప్పలేను, ఉందని బాధపడలేను. ఏంటి సార్ నాకు ఈ పరిస్థితి? కొన్ని రోజులు తర్వాత అలవాటైపోతుంది అంటావా? బావా, అదే కదా జరిగేది. అలా ఎందుకు జరుగుతుంది బావా? నువ్వు ఏం జరగనిస్తున్నావు? అమ్మ మీద డౌట్ వస్తే ఆదిలోనే చంపేశావు. వేరే దారేమి దొరక్క తల పీక్కుంటున్నాను. టెన్షన్ పడకు బావా, నేనున్నాను కదా. నువ్వున్నావనే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను. నీ ధైర్యం పోదు బావా, ఇలాగే ఉండు. అది ఓ లిమిట్ వరకే శామ్. అది దాటితే నాకు వ్యాధి లేదని చెప్పేస్తాను. తొందరపడకు బావా. మనకి ప్రెసెంట్ ఉన్న ఆయుధం అదొక్కటే. దాని అవసరం లేదు అనుకున్నప్పుడే చెప్దాం ప్లీజ్. సరే, థ్యాంక్స్ బావా. కొంచెం కాఫీ తీసుకొస్తావా? తలనొప్పిగా ఉంది. అలాగే బావా.